ఈరోజైతే మనకైతే 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి. ఒకటేమో వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ అయితే ప్రారంభిస్తున్నారు అని అయితే చెప్పడం జరిగింది. అలాగే తాజాగా టెట్ నిర్వహణపై సర్కారుకు ప్రతిపాదన అంటూ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోనైతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తూ ఆల్ బటన్లో మీ యొక్క బెల్ ఐకాన్ అయితే ఉంచుకోండి. మేము చేసేటువంటి ప్రతి పోస్ట్ మీకైతే వస్తుంది. అలాగే మేము ఫ్రీగా ఆన్లైన్లో ఇంగ్లీష్ మీడియం మిత్రులకు తెలుగు, సైన్స్, సోషల్, సిడిపి అయితే అందిస్తున్నాం. ఒక్కసారి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. ఓకే, మనం ఇప్పుడు స్టార్ట్ చేసుకున్నట్లయితే టెట్ నిర్వహణపై సర్కారుకు ప్రతిపాదన. రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత టెట్ నిర్వహించేందుకు అనుమతి కోరుతూ పాఠశాల విద్యా శాఖ తాజాగా ప్రభుత్వాన్ని దస్త్రం పంపింది. ఏటా 2 సార్లు టెట్ జరపాల్సి ఉండగా ఈ ఏడాది జూన్లో మొదటి విడత అంటే తొలి విడత పరీక్షలు నిర్వహించి జూలై 22న అయితే మనకు ఫలితం ఇచ్చారు. అలాగే మళ్ళీ ఈ నెల 2వ విడతకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు సైతం ఉద్యోగాల్లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందే. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టెట్ జీవోలో సవరణ చేసి నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి నిర్ణయాలు వస్తుందని ఉపాధ్యాయులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో టెట్ పాస్ కానీ ఉపాధ్యాయులు సుమారు 45,000 మంది. ఓకే, 45,000 మంది అయితే మనకు టెట్ పాస్ కానీ ఉపాధ్యాయులు అయితే ఉన్నారు. అలాగే పాఠశాల విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి ఈ లెక్క 45,000కు సంబంధించి. అలాగే విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా డిసెంబర్ 12 వరకు సెలవుల్లో ఉన్నారు. ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ఉన్న శ్రీ దేవసేన ఆలోపు నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. సో మనకైతే టెట్ అయితే రాబోతుంది. నవంబర్లోనే మ్యాక్సిమం వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నవంబర్ తప్పితే డిసెంబర్ 12 తర్వాత అయితే వస్తుంది. సో బీ రెడీ ఫర్ టెట్. ఇక మనము ఇంకొకటి చూసుకున్నట్లయితే వచ్చే సంవత్సరం 4900 బడుల్లో యూకేజీ ఈజ్ నథింగ్ బట్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ అండి. ఓకే, అలాగే మనము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం 2026-27 ప్రీ ప్రైమరీ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయం. ఇటీవల విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ప్రాథమికంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సంవత్సరం 1000 ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యా పేరిట యూకేజీ తరగతులను ప్రారంభించింది. ఇక్కడ మనము ఆల్రెడీ 1000 ప్రీ ప్రైమరీ టీచర్స్ అంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ అని ఆల్రెడీ అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, అలాగే మనకు వాటితో పాటు 7th క్లాస్ ఎలిజిబుల్ ఉన్నటువంటి ఒక ఆయా వాళ్ళకు కూడా ఎలిజిబుల్గా మనకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లోనే వచ్చే ఏడాది 4900 పాఠశాలల్లో కూడా మనకు ప్రారంభించాలనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో పాఠశాలలో టీచర్ అంటే ఇన్స్ట్రక్టర్ ఆయాను నియమిస్తారు. అంటే మొత్తం 9,800 మందికి చిన్న స్థాయి ఉద్యోగాలు దక్కుతాయి. ప్రస్తుతం యూకేజీ నుంచి మాత్రమే తరగతులు నడుస్తున్నాయి. అంటే 4 ఏళ్ళు నిండిన వారిని చేర్చుకుంటారు. మనందరికీ తెలిసిందే కదా, 5th ఇయర్ అయితేనే ఫస్ట్ క్లాస్లో. అంటే ఫస్ట్ క్లాస్ కన్నా ఒకటి చిన్నది ఏంటిది యూకేజీ కదా. సో మనకి ఇక్కడ 4th ఇయర్ నుండి కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చుకుంటారు. ప్రైవేట్ పాఠశాలలో తరహాలో నర్సరీతో పాటు ఎల్కేజీని కూడా అందుబాటులోకి తీసుకోవడానికి కొందరు విద్యావేత్తల నుంచి వస్తుంది. రాష్ట్రంలో 12,700 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దశల వారీగా పంచాయతీ పరిధిలోని ఒక్క పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ మనం ఒక్కసారి ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుతం పూర్వ ప్రాథమిక విద్యా వివరాలు సమగ్ర శిక్ష నిధులతో అమలవుతున్న బడుల సంఖ్య 250. అలాగే ఇప్పుడు మనకు పిఎం శ్రీ పథకం, ఇప్పుడు పిఎం శ్రీ హై స్కూల్ అని అన్నాం కదా మనం, వాటి కింద 112 స్కూళ్ళు అయితే నడుస్తున్నాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు 1000 ప్రీ ప్రైమరీ తరగతులున్న మొత్తం బడులు 1362. అలాగే ఈ పాఠశాలలో మొత్తం చిన్నారుల సంఖ్య 8,976. అలాగే ప్రస్తుతం విద్యా సంవత్సరానికి నిధుల విడుదల ఎంత ఉందైతే అక్షరాల 35.77 అంటే అక్షరాల 35.77 కోట్లు అయితే మనకైతే విడుదల ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్గా విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి మనకు వార్తలు వస్తే మేము ఖచ్చితంగా మీ ముందుకు వస్తాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.